शुगर अच्छा नहीं है पर पैसों के लिए लुच्चा काम करेंगे. शुगर डाला है अच्छा नहीं है शुगर. It's not good for you. చూసిరు కదా ఆమె ఓవర్ యాక్టింగ్. షుగర్ అస్సలు మంచిది కాదు తినొద్దు అని చెప్తుంది, కానీ ఈమె చేసే యాడ్స్ ఏంటివి? ఏం ప్రమోట్ చేస్తుంది? ఫ్రూటీ డ్రింక్, కార్నెటో ఐస్ క్రీమ్, వాడిలాల్ ఐస్ క్రీమ్, పర్క్ చాక్లెట్. మరి ఇలా షుగర్ కాకుంటే బంక చెక్కుంటదా? పైసల కోసం మేము ఇట్లా గడ్డి తింటాము అని పబ్లిసిటీ చేసుకుంటున్నా కూడా వాళ్ళంతల వాళ్ళే జనాలకి, ముఖ్యంగా ఫ్యాన్స్ కి మాత్రం అసలు సిగ్గురాదు. మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ ప్రమోషన్లు చేసిండ్రు, కానీ ఒకసారి బాలీవుడ్ సెలబ్రిటీస్ చేసిన అతిని చూడుండ్రు మీరు. నెక్స్ట్ కార్తిక్ ఆర్యన్ చూడండి, ఆయన ఏమంటాడు? జంకా చిచిచి అస్సలు తినను నేను, పిజ్జా, బర్గర్, ఎనర్జీ డ్రింక్స్ ఇవి అసలు ముట్టుకోను నేను అనే మనిషి ఏం చేస్తుందో చూడు. कार्तिक आर्यन मी और मैं खाते खाते बोल भी दूंगा आई एम लविंग इट. बर्गर्स पिज्जाज सब कुछ ही छोड़ दिया था. చూసినరా? మరి బర్గర్ కాదా అది నోట్లో పెట్టుకున్నది? ఏంటిది అది? कोई शक्कर नहीं, शक्कर बंद हो गई थी तो मिठाई आइसक्रीम. అది ఫ్యాంటా, ఆగో ఫ్యాంటా తాగుతున్నది. నెక్స్ట్ సారా అలీ ఖాన్. ఇలా మాక్సిమం నెపో కిడ్స్ బ్యాచే ఉంటది, ఒకసారి చూడండి రామన్. Calm down. చిప్స్ తినాలని ఉంటది కానీ నేను తినలేను, ఇది ఆమె చెప్పేది. కానీ ఆమె చేసే యాడ్ ఏంది? కుర్కురే యాడ్ చేస్తుంది. అంటే తట్టెడు ఉప్పు మసాలాలేసి ఆమె తినదు, జనాల్ని తినమంటది. ఓవర్ యాక్షన్ కాకపోతే ఏంది ఇది? నెక్స్ట్ హృతిక్ రోషన్. There is no sugar in my diet. There is no sugar in my diet. But thirted sugar on the chocolates I promote. Then light up your bond with your siblings with Ferrero Rocher. నెక్స్ట్ శిల్పా శెట్టి. మీకు తెలుసు కదా ఈమె హెల్త్ గీక్ అంటారు. ఈమె నూడిల్స్ లు పాస్తాలు ఇవేం తినదు, కానీ నూడిల్స్ ప్రమోషన్ మాత్రం చేస్తుంది. Wicked good. Always comes to my rescue. ఆ విషయం ఈమెను అడిగినారు అనుకో, అంటే మీరు తినరు కదా మేడం, మరి మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తా చూడు. आप पास्ता नूडल्स तो खाते नहीं हो तो प्रमोट कैसे कर रहे हो? कहाँ पे है क्या पूछ रहे हो? No comment. ఓహో ఎంత బలుపు చూసినరా. నెక్స్ట్ దిశా పటాని, టైగర్ ష్రాఫ్. వీళ్ళిద్దరు కేక్ కట్ చేస్తే గింత ముక్క కూడా ముట్టుకోరట, తినరంట అసలు. కానీ వీళ్ళు చేసే యాడ్స్ ఏంది? క్యాడ్బెర్రీ, కోకా కోలా. మరి అందులో షుగర్ కాకుంటే ఏముంటది? బొంక చెక్క. నెక్స్ట్ మన సమంత మేడం. All of those Yeah. drinks. Just So- make sure there's not much sugar in it. ఈమె కూడా షుగర్ ఉన్న డ్రింక్స్ అసలు తాగొద్దు, మంచిది కాదు అంటది, కానీ ప్రమోషన్ ఏం చేస్తుంది? ఫ్యాంటా ప్రమోషన్ చేస్తుంది. నియత్ లేని మనుషులు అంటే ఎవరో తెలుసా? వీళ్ళే. ఇప్పుడు దాకా నేను చెప్పిన బ్యాచ్. అసలు వీళ్ళు ఏందో అనుకుంటారు పైసల కోసం చేస్తున్నాము అని చెప్పేసి, కానీ వీళ్ళు చేసే ప్రతి యాడ్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తెలుసా మనుషులని? ఓ పిల్లగాడు చెప్తుండే, गुटखा खा रहे हो मर जाओगे तो? शाहरुख खान मरबे नहीं किया तो हम कैसे मर जाएंगे? शाहरुख खान कैसे मरेगा? वो भी गुटखा खाता है तो. చూసారు కదా చిన్న పిల్లలు, అరే గుట్కా ఎందుకు తింటున్నావురా చచ్చిపోతావు అని అంటే, అగో షారుఖ్ ఖాన్ చచ్చిపోలేదు కదా, ఆయన తింటున్నాడు కదా, మరి నేనేటో చచ్చిపోతా, నేను కూడా చచ్చిపోను అంటున్నాడు వాడు. ఎందుకురా అంటే యాడ్లా మీరు వింటారు కదా, పలుకుల్లో కేసరి, పలుకుల్లో కేసరి అని ఆడ చూపించి బయట అమ్మేది ఏంటిది? గుట్కా. FSSAI 2006 యాక్ట్ ప్రకారం ఎక్కడా కూడా ఏ డ్రింక్ ప్రమోషన్ లో కూడా హెల్తీ డ్రింక్ అని గాని లేకపోతే ఎనర్జీ డ్రింక్ అని గాని ప్రమోట్ చేయడానికి వీలు లేదు. మీరు అంతగా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మాల్ట్ బేస్డ్ డ్రింక్ అనో లేకపోతే డైరీ బేస్డ్ డ్రింక్ అనో ఇట్లా ప్రమోట్ చేసుకోండి అని చెప్పినా కూడా చాలా ప్లేసెస్ లో, చాలా వెబ్సైట్స్ లో కావచ్చు, లేకపోతే హోర్డింగ్స్ పైన కావచ్చు, యాడ్స్ లో కావచ్చు, చాలా డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ అని హెల్తీ డ్రింక్స్ అని ప్రమోట్ చేసుకుంటారు. అందుకే 2024 లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఏవైతే బ్లింకిట్, స్విగ్గీలు, జొమాటోలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పాస్ చేశారు. మీరు ఎక్కడా కూడా ఎనర్జీ డ్రింక్ అనో హెల్దీ డ్రింక్ అనో ఇట్లా మీరు ప్రమోట్ చేయడానికి వీలు లేదు అని. ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి మీరు అందరూ ఎనర్జీ డ్రింక్స్ అని కొట్టండి. ఇప్పుడు దాకా ఏ డ్రింక్స్ అయితే అట్లా ప్రమోట్ చేయడానికి వీలు లేదని చెప్పిందో అవే డ్రింక్స్ పేర్లు వస్తాయి. ఇట్లా హెల్దీ డ్రింక్స్ అనో ఎనర్జీ డ్రింక్స్ అని వీళ్ళు అమ్ముతుంటే ఎక్కువ శాతం అంటే 70% ఈ ఎర్లీ టీనేజర్స్ ఉంటారు చూసారా, 11 to 14 ఏజ్ లా వీళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనమాట. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు టార్గెట్ అవుతున్నారు కూడా. ఎట్లా అనంటే ఎవరిని అడిగినా గానీ ఆ హీరో తాగిండు, ఆ హీరో అంటే నాకు ఇష్టం, ఆయన చాలా స్టైల్ గా తాగిండు, లేకపోతే ఈ ప్లేయర్ తాగిండు, నాకు ఆ ప్లేయర్ అంటే ఇష్టం, నేను కూడా తాగుతా, ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. KSRTC బస్సుల పైన గుట్కాకి సంబంధించిన యాడ్లు ఏవైతే పోస్టర్లు ఉంటాయో అవి అతికేస్తుంటారు కదా, వాటన్నిటిని పీకి చింపి పారేస్తున్నారు అక్కడ కొంతమంది యూత్.
ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తుంటే హెల్త్ పైన మనకు కొంచెం ఆలోచన పుట్టిస్తున్నది. అక్కడ చాలా మంది ఇట్లా చేసేటోళ్ళని హీరోలు అని సపోర్ట్ చేస్తున్నారు. సో మేము చెప్పేది ఏంది అని అంటే, ముఖ్యంగా తల్లిదండ్రులకి మీ పిల్లల్ని సంజాంచుండ్రి కొంచెం మీరు. అంటే ఇప్పుడు రోడ్డు మీద కూడా చాలా మంది సర్ఫులు, సబ్బులు, లేకపోతే రియల్ ఎస్టేట్ ప్లాట్లు, ఫ్లాట్లు ఇవి అమ్ముకునేటోళ్ళు ఉంటారు. కానీ ఎంత ఫేమస్ అవుతుంటే, ఎంత పెద్ద మనిషి అవుతుంటే అంత చిల్లరేషాలు వేస్తుంటారు అనమాట వీళ్ళు. ఎంత సక్సెస్ అయితే అంత పెద్ద సేల్స్ మెన్ అవుతున్నారు వీళ్ళు. ఆఖరికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన నీరజ్ చోప్రా కూడా తెల్లారి నుంచి వెళ్ళి సేల్స్ మెన్ అవుతారని ఎత్తిండు. ఇది మీ పిల్లలకి సంజాంచుండ్రి. అది స్టార్ క్రికెటర్ అయినా, స్టార్ హీరోయిన్లు ఎవరైనా గానీ వాళ్ళు ఒక సక్సెస్ తర్వాత ఈ అవకాశం వస్తే, నేను ఎంతో కష్టపడ్డ తర్వాత ఈ అవకాశం వచ్చింది, నాకు పైసలు సంపాదించుకుందాం అని నియత్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. పెద్ద పెద్ద సేల్స్ మెన్ లెక్క బిహేవ్ చేస్తున్నారు. సో దే ఆర్ కాల్డ్ సింప్లీ అ సేల్స్ మెన్. ఆల్రెడీ ఇప్పటికే పంజాబ్ లా పిల్లలు, అంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఎవరన్నా పోయి ఇలాంటి డ్రింక్స్ కొనుక్కోవాలని చెప్పి